తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర తిరగరాయబడిందండి. సినిమా స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారినటువంటి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్నారు. మొట్టమొదటి సంతకం ప్రతి ఒక్కరి కుటుంబానికి, అంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, ప్రతి ఒక్క మీటర్కి కూడా 200 యూనిట్ల ఉచిత కరెంటు మీద సైన్ పెట్టబోతున్నారు. అవునండి, ఎన్నో రోజుల సస్పెన్స్, విమర్శలు, రాజకీయ ఆరోపణల తరువాత చివరికి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని అధికారికంగా ఆహ్వానించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు విజయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారనేది ప్రమాణం ఇప్పుడు చేయబోతూ ఉన్నారు. కానీ ఈ కథ ఇంత ఈజీగా ముగియలేదండి. ఏదో మనం ఇప్పుడు ఊరక 2 ముక్కల్లో చెప్పినంత ఈజీగా అవలా ఈ కథ మొత్తం అంతా కూడా. చివరి వరకు ఒక రాజకీయ థ్రిల్లర్లా నడిచింది అనమాట. అదొక సస్పెన్స్ స్టోరీ క్రియేట్ అయింది. ప్రతి నిమిషం ఒక ఉత్సుకత, ప్రతి నిమిషం ప్రతి గంట ఒక కొత్త కథనం, ఇలా రకరకాలుగా మారిపోతూ ఉంది. చివరి వరకు ఒక థ్రిల్లర్లో నడిచింది ఇది అయితే మాత్రం. ఎందుకంటే మొదట టీవీకే పార్టీ వచ్చినటువంటి సీట్లు 108 మాత్రమే. అయితే విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక సీటుకు రాజీనామా చేయాలి. అంటే ఎఫెక్టివ్గా 107 మంది ఎమ్మెల్యేల బలం. అప్పుడు ప్రశ్న వచ్చింది, మొత్తం మెజారిటీ 118 మార్కును విజయ్ ఎలా దాటుతాడు అనేది. అక్కడే ఎంట్రీ ఇచ్చాయి మిత్రపక్షాలు. కాంగ్రెస్ 5 సీట్లు, సిపిఐ 2 సీట్లు, సిపిఎం 2, విసికే 2, ఐయుఎంఎల్ ఇదొక 2, ఇలా ఒక్కొక్కటిగా మద్దతు ప్రకటించారు. చివరికి విజయ్ బలం 121కి చేరింది. అంటే మెజారిటీ మార్క్ కంటే కూడా ఒక 3 ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారనమాట. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ డిబేట్లలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు ఒక్కటే చర్చ, గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, వెంటనే విజయ్ని పిలవాలి కదా, ఇది బీజేపీ ఒత్తిడేనా అంటూ తీవ్రమైనటువంటి రకరకాల ఎవరి వర్షన్లో వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఎవరి వర్షన్ విమర్శలు వాళ్ళ ద్వారా రావటం జరిగింది. కానీ ఇక్కడ అసలు రాజ్యాంగ ప్రశ్న ఏంటి, రాజ్యాంగం చెప్తుంది ఏంటి? చాలా మంది ఒకటే మాట చెప్తారండి, బల పరీక్ష అనేది అసెంబ్లీలో జరగాలి, గవర్నర్కు ఏమి హక్కు ఉంది అన్నారు. ఓకే, వినడానికి బలమైనటువంటి వాదనలా అనిపిస్తోంది. కానీ ఇక్కడ చాలా మంది మిస్ చేస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి తేడా ఉంది. అదేంటంటే ప్రభుత్వం ఎప్పటికే ఏర్పడి తర్వాత మెజారిటీ కోల్పోయిందా లేదా అన్నది తేల్చాల్సినప్పుడు, అవును అది ఫ్లోర్ టెస్ట్ అసెంబ్లీలోనే జరగాలి. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి స్టేజ్లో అక్కడ గవర్నర్ పాత్ర పూర్తిగా ముగిసిపోదు. ఎవరు సిద్ధమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయగలరో గవర్నర్ ప్రాథమికంగా సంతృప్తి చెందాలి. అదే రాజ్యాంగ స్పిరిట్ అనమాట. ఇక్కడ గవర్నర్ విజయ్ని ఏమి అడిగాడు, 118 మందిని రాజ్భవన్లో పెరేడ్ చేయించు అనలేదు. నీకు మెజారిటీ ఉందని కనీస ఆధారాలు చూపించు అన్నాడు, అంతే. అందుకే ప్రముఖ న్యాయవాది హరీష్ శాల్వ్ కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. గవర్నర్ వ్యవహారం రాజ్యాంగబద్ధమే అని స్పష్టంగా చెప్పారు. ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే చాలా మంది దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలో చూశారు. బీజేపీ విజయ్ను అడ్డుకోవాలని చూస్తుంది, ఇలా రకరకాలుగా వచ్చిన విమర్శలు కూడా. కానీ రాజకీయ లాజిక్తో చూసినా బీజేపీ డిఎంకే లాంటి బలమైనటువంటి పార్టీ కంటే కొత్తగా వచ్చినటువంటి విజయ్ ప్రభుత్వం ఉండడం రాజకీయంగా మరింత అనుకూలం కావచ్చు బీజేపీకి. ఈ వాదన కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఈ మొత్తం వివాదం విజయ్ సీఎం అవ్వాలా వద్దా అన్నది కాదు. అసలు ప్రశ్న వాళ్ళకు వచ్చింది ఏంటంటే హంగ అసెంబ్లీ పరిస్థితుల్లో గవర్నర్ పాత్ర ఎంతవరకు అన్నది మనం చూడాలి. తమిళనాడు రాజకీయాల్లో దాదాపుగా 60 ఏళ్లుగా కొనసాగినటువంటి డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే యుగానికి విజయ్ భారీ బ్రేక్ వేశాడనే చెప్పవచ్చు. సినిమాల్లో ఎన్నోసార్లు ప్రజల కోసం పోరాడినటువంటి హీరోగా మనకు కనిపించాడు. ఇప్పుడు నిజ జీవితంలో రాష్ట్రాన్ని నడిపే స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తి విజయ్. కానీ అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉందండి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం ఒకటి అయిపోయింది, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవటం మరొకటి మిగిలి ఉంది. మే 13 లోపు విజయ్ ఫ్లోర్ టెస్ట్ కూడా గెలవాలి. వీళ్ళు ఎవరైతే మద్దతు ప్రకటించి సైన్లు గవర్నర్ గారికి ఇచ్చారో వాళ్ళందరినీ అసెంబ్లీలో నిలబెట్టగలగాలి. మేము విజయ్ పార్టీకి తరపునే మేము ఉన్నాం అని చెప్పి చెప్పించగలగాలి.
ఫ్లోర్ టెస్ట్ లో గెలవాలి ముందు మే 13 లోపు. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ లో ఓడిపోతే సీఎం పదవికి గండం ఉన్నట్లే. మే 13 లోపు విజయ్ ఫ్లోర్ టెస్ట్ లో గెలవాలి. ప్రస్తుత సంఖ్యాబలం చూస్తే అది సాధ్యమే అనిపిస్తుంది. అయితే ఇది కేవలం ఒక ప్రభుత్వ ఏర్పాటే కాదు, తమిళనాడు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ లో ఓడిపోతే ఇక నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు అనుకోండి. ఫ్లోర్ టెస్ట్ లో గెలిచే అవకాశమే ఉంది. ఎందుకంటే అందరూ సంతకాలు పెట్టారు కదా, అందరూ ప్రభుత్వం ముందుకు బయటికి వచ్చేసారు కదా, పేపర్ల ముందుకు అందరికి. కాబట్టి అక్కడ ఎవరు ఇంకా వ్యతిరేకత కనిపించకపోవచ్చు. బట్ రాజకీయంలో ఎప్పుడు ఏది జరుగుతుంది అనేది ఎవరని చెప్పలేం. వాస్తవానికి ఈ నిమిషంలో ఎలా ఉంటుంది, నెక్స్ట్ మినిట్ లో ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు అనేది ఎవరని చెప్పలేం. కాబట్టి ఫ్లోర్ టెస్ట్ అయిపోతే సీఎం విజయ్ ఈజ్ సేఫ్. దిస్ ఈజ్ ఫైనల్ వర్డిక్ట్ అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వేచి చూడాలి. ఓకే, ఇప్పటి వరకు జనాలు అయితే మంచి ఉత్సాహంగా ఉన్నారండి. నేను కూడా సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూశాను. విజయ్ గారి ప్రమాణ స్వీకారం TV9 వీటిలో లైవ్ లో వచ్చింది, నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ పైన సంతకం పెట్టేశాడు. కానీ నెక్స్ట్ హామీలన్నీ ఏ అయితే రైతులకు ఇచ్చారో, ఏ అయితే ఉద్యోగులకు ఇచ్చారో, ఏ అయితే మహిళలకు ఇస్తున్నారో, ఏ అయితే ఉచిత సిలిండర్లు అంటున్నారో, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆయన ఎలా నెరవేర్చగలుగుతాడు, ఆ పెట్టుబడులను ఎలా ఆకర్షించగలుగుతాడు, ఇవన్నీ మనం చూస్తే ఆయన పరిపాలన ఏంటిది అనేది ముందు ముందు మనం మాట్లాడుకోవచ్చు. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ విజయ్ సీఎం అవ్వటానికి ముందు జరిగినటువంటి అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటను నొక్కటం మాత్రం మర్చిపోద్దు. గంట కొట్టండి ఖచ్చితంగా, ఎందుకంటే గంట కొడితే వీడియో పెట్టడం మీకు వచ్చేస్తుంది సౌండ్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.